హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్యా. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్యా. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన మజాకా సినిమా గురించి భయ్యా. నాకైతే నిజంగా చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా సినిమా చూసినట్లయితే అనిపించింది. అయితే మ్యాటర్ ఏంటి అంటే సినిమా చాలా వరకు అంటే ఆడియన్స్కి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే సూపర్ అనిపించింది భయ్యా. అలాగే ఇంకోటి వచ్చేసి మన సందీప్ కిషన్ గారు చాలా రోజుల తర్వాత చాలా ఎనర్జెటిక్గా ఈ సినిమాని చేశారేమో చాలా అన్నట్టుగా అనిపించింది భయ్య సినిమా చూస్తున్నాను సేపు. అలాగే మన రావు రమేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్య, అసలు వాళ్ళిద్దరు క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారో కానీ డైరెక్టర్ గారు ఒక పీక్స్లో ఉంటుందని చెప్పచ్చు. ఇంకోటి వచ్చేసి సినిమా నాకు ఓవరాల్గా చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే కామెడీ అయితే మనము అంటే చాలా జెన్యున్గా అనిపించింది కామెడీ. కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, మనకు అంటే కామెడీ ఉంటుంది కానీ నవ్వు రాదు. అలాంటి కాకుండా ఈ సినిమాలో చాలా వరకు బాగా పెట్టారు భయ్య. అసలు కొన్ని ఫ్రెష్ సీన్లు కూడా పెట్టారు. ఇంకా ఎందుకు నచ్చలేదు అని చెప్పేసి నాకైతే తెలియట్లేదు, కానీ పాపం సందీప్ కిషన్ గారు చాలా ఇబ్బంది పడినట్టే అనిపిస్తుంది భయ్య ఈ సినిమాతో. అంటే నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కటి అంటే 4-5 సినిమాల నుంచి ఆయన సినిమాలో ప్రతి ఒక్కటి డిసప్పాయింట్ అవుతూనే ఉన్నాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది, కేర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడం వరకు ఓకే, కానీ ఆయన మంచి సినిమాలే చేస్తున్నారు భయ్య. మరి ఆడియన్స్కి ఎందుకు నచ్చట్లేదు నాకైతే తెలియట్లేదు భయ్య. మరి చూడాలి ఇంకా నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అలాగే ఫ్యామిలీ మ్యాన్ 3లో కూడా మనోడు ఉన్నాడు ఒక చిన్న క్యారెక్టర్లో. అది చిన్న క్యారెక్టర్ కాదు, చాలా పెద్ద క్యారెక్టర్ అనే చెప్పచ్చు. మరి ఆ క్యారెక్టర్ ఆయనకి ఏదైనా ప్లస్ అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. మన ధనుష్ గారితో క్యారెక్టర్ ఏదైతే చేశారో రాయన్ సినిమాలో, మరి ఆ క్యారెక్టర్ వల్ల ఆయనకు వచ్చింది లాభం ఏమీ లేదు భయ్య. అంటే తమిళ వాళ్ళకి కొద్దిగా తెలిసాడు అంతేగాని మరి ఆయనకు వచ్చిన లాభం అయితే లేదు. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆయన క్యారెక్టర్ని చాలా హైగా చూపిస్తే బాగుంటుందేమో, ఒక మాస్ ఎలిమెంట్స్తో చేస్తే బాగుంటుందేమో సందీప్ కిషన్ గారు అయితే నేను అనుకుంటున్నాను భయ్య. ఇలాంటి కామెడీ సినిమాలో కొన్ని రోజులు పక్కన పెట్టి, ఎందుకంటే మనం చూస్తున్నాం అంటే ఆయన సినిమాలో కామెడీ అనేది కొంచెం పర్పస్గా అయితే ఉంటుంది. అవి కొంచెం ఎక్కడో తేడా కొడుతున్నాయి భయ్య. ఈ తేడాను మైనస్ చేస్తూ కొంచెం వేరే సినిమాలు ట్రై చేస్తే బాగుంటుందని మాస్లో నేనైతే అనుకుంటున్నాను భయ్య.